So hi guys, welcome back to our YouTube channel, Comment Star YouTube channel. So friends, ఈ రోజు మన మూవీ రివ్యూ ఏంటంటే అట్లాస్. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ లో గనుక వెళ్ళిపోయినట్లయితే, సో ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన కంట్రోల్లో ఉండాలి, కానీ సో మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది మూవీ యొక్క స్టోరీ లైన్ భయ్య. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో మన అట్లాస్ వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ బీయింగ్ ను ఒకటి చేయడం కోసం న్యూరాన్ కనెక్షన్ అనే ఒక చిప్ ను కనిపెడుతుంది భయ్య. సో ఆ చిప్ ను హ్యూమన్ బీయింగ్స్ చెవుకు పెట్టుకోవడం వల్ల సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, సో మనిషి యొక్క మైండ్ ని టోటల్ గా చదివేసి, సో మనిషి యొక్క మైండ్ ని టోటల్ గా తన అధీనం తీసుకొని తనే ఓన్ గా డిసిషన్స్ తీసుకుంటుంది భయ్య. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్ గా డిసిషన్స్ తీసుకోవడం వల్ల సో కొన్ని రోబోటిక్స్ ఏంటంటే టెర్రరిస్ట్ గా మారతాయి భయ్య. సో ఆ రోబోటిక్స్ టెర్రరిస్ట్ గా మారటం వల్ల సో మానవాళికి ఎంత విపత్తు వచ్చింది, సో మానవాళి ఎంత ప్రమాదంలో చిక్కుకుపోయింది అనేది మూవీ యొక్క స్టోరీ లైన్ భయ్య. సో ఆ టెర్రరిస్టులను అరికట్టడానికి అట్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోవడం జరుగుతుంది భయ్య. అట్లాస్ ఏంటంటే అస్సలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అస్సలే నమ్మదు. సో ఎందుకంటే దానికి ముందు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ వలన తను ఎంత కోల్పోయింది అనేది చెప్పేసి ఈ మూవీలో చూపిస్తారు భయ్య. దానివల్ల అట్లాస్ ఏంటంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అస్సలే నమ్మది. సో కొన్ని సిచ్యువేషన్ వల్ల తన లైఫ్ సర్వైవల్ కోసం సో ఖచ్చితంగా తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మడం జరుగుతుంది. సో ఆ అమ్మాయి సో ఏ సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మడం వల్ల తన లైఫ్ సర్వైవ్ అయిందా లేదా అనేది చెప్పేసి మనం ఈ మూవీలో చూడొచ్చు భయ్య. సో ఓవరాల్ గా ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, కాంటెంపరీ లైఫ్ లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమ్మడం వలన సో అది మన కంట్రోల్లో ఉండాలి, కానీ సో మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని, సో దానివల్ల వచ్చే సిచ్యువేషన్ ని ఈ మూవీలో చాలా క్రిస్టల్ క్లియర్ గా చూపించారు భయ్య. సో ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ లైన్ ఏంటంటే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తనకు తానుగా ఓన్ గా డిసిషన్ తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ మూవీలో చాలా క్లారిటీగా చూపించారు భయ్య. సో ఫ్రెండ్స్, నాకు ఓవరాల్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ థాట్ నచ్చింది భయ్య. సో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో తనకు తానుగా డెవలప్ అయ్యి తనకు తానుగా ఓన్ గా డిసిషన్ తీసుకుంటే వచ్చే ప్రమాదాలను చాలా క్లారిటీగా చూపించారు భయ్య. సో కాకపోతే మూవీ అనేది ఆ ఒక్క పాయింట్ మీద చాలా సేపు రన్ అవుతుంది. సో అలా కాకుండా సో వచ్చే ప్రమాదాలు ఏంటనేది కొంచెం ఎక్కువగా లెంతీగా చూపెడితే సో మూవీ అనేది ఇంకా చాలా క్లారిటీగా చాలా బాగుంటదని చెప్పేసి నాకు అనిపించింది భయ్య. సో ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క రన్ టైం విషయానికి వచ్చినట్లయితే జస్ట్ 2 hours. సో ఈ మూవీ అనేది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇంకా చూడని వాళ్ళంటే చూసేయండి భయ్య. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా, నీకు నచ్చిందా లేదా భయ్య అంటే, సో ఫ్రెండ్స్ నాకైతే ఈ థాట్ నచ్చింది. సో ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో ఓన్ గా డెవలప్మెంట్ అయ్యి తనే ఓన్ గా థాట్స్ తీసుకొని సో తనే ఒక కొత్త ప్రపంచాన్ని బిల్డ్ చేసుకుందాం అనే థాట్ సో నాకైతే నచ్చింది భయ్య. సో ముందు ఫ్యూచర్ లో ఇది జరగచ్చు. సో ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ అందరూ సో ఇప్పుడు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నే యూజ్ చేస్తున్నారు భయ్య. సో రాబోయే కాలంలో అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజింగ్ అనేది చాలా ఎక్కువ కావచ్చు భయ్య. సో మీరైతే దీని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడండి. సో ఫ్రెండ్స్, నాకు ఎలా అనిపించింది అంటే మూవీ జస్ట్ యావరేజ్ గా అనిపించింది. సో 1 time వాచబుల్ భయ్య. సో ఈ మూవీ యొక్క థాట్ ఎక్సలెంట్, కానీ మూవీ తీసుకెళ్లిన విధానం నాకైతే కొంచెం స్లోగా అనిపించింది. ఎందుకంటే మూవీ జస్ట్ ఒకటే పాయింట్ లో స్టక్ అయినట్టు అనిపించింది. సో పాయింట్ మాత్రం హైలైట్ గా ఉంది భయ్య. సో మీరు చూస్తే చూడండి, ఈ మూవీ మీకు వర్కౌట్ అయితే అవ్వచ్చు. ఎందుకంటే భయ్య ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ ఈ మూవీలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కానీ సో చాలా బాగున్నాయి భయ్య. నాకైతే ఈ మూవీలో అన్నిటికంటే ఎక్కువగా నచ్చింది ఏంటంటే ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ ఈ మూవీలో ఉన్న సిజిఐ వర్క్ కానీ సో నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఎస్పెషల్ నాకైతే ఆ వర్క్ చాలా ఇంప్రెస్ చేసింది. సో ఎక్కువగా విఎఫ్ఎక్స్ మూవీ చూసే వాళ్ళకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది భయ్య. సో ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు భయ్య. ఎందుకంటే ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ కానీ అలాంటివి ఈ మూవీలో ఏమీ లేవు భయ్య. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి భయ్య. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్య. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యాక్షన్ సీన్స్ అయితే ఇష్టపడతారు భయ్య. సో అంతే గైస్ ఈ మూవీ యొక్క రివ్యూ. సో ముందుగా ఈ మూవీ యొక్క యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ఈ మూవీలో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. నాకైతే మెయిన్ లీడ్ గా చేసిన వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా చేసిన స్మిత్ అనే క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ మూవీ యొక్క డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే, మూవీ డైరెక్షన్ ఇస్ సో గుడ్ భయ్య. సో నాకు నచ్చింది డైరెక్షన్. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాడు, బట్ ఇంకా కాస్త డీటెయిల్ గా చూపిస్తే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండేది భయ్య. సో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే, సో ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది భయ్య.
సీన్స్ కు దగ్గర ఉంది భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఫ్రెండ్స్ నాకైతే ఈ మూవీ బాగా అనిపించింది. సో మీరు కూడా చూస్తే చూడండి, మీకు ఈ మూవీ నచ్చితే నచ్చచ్చు ఫ్రెండ్స్. సో ఎంతే గైస్ ఈ మూవీ యొక్క రివ్యూ. సో ఫ్రెండ్స్ మీకు గనుక నేను చెప్పే రివ్యూస్ గనుక నచ్చినట్లయితే దయచేసి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి ఫ్రెండ్స్ నేను చెప్పే రివ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తాయి ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.